హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం సహజంగానే చెప్పేది ఏముంది, మన యొక్క వీడియో ఇవన్నీ కూడా మన సుత్తి స్టాక్స్ మీద ఒక వీడియో చేయాలనేటువంటి భావంతో నేను చేశాను. ఈ మధ్య కాలంలో మన సుత్తి స్టాక్స్ మీద, అంటే సుత్తి స్టాక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఉంది. వాళ్ళు ఈ కోర్సులు అమ్ముకునేది నవీనంగా వినూత్నంగా అద్భుతమైనటువంటి ప్రణాళికలు పని బాగా ఈ యొక్క ట్రేడర్స్ని వాళ్ళ యొక్క గ్రిప్లో పడేసుకొని డబ్బుల్ని మాత్రం బాగా దండుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒకే ఒక ట్రిప్కి 15 లక్షల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేతలకి మనం కొంచెం గండి కట్టాం, ఎందుకంటే వాస్తవాలు ఇవి అని తెలియజేశాం. దీంతో తడబడి గుమ్మడికాయ దొంగలు ఎవడరా బాబు అంటే భుజాలు తణుకున్నట్టుగా మన బాస్ గారు ఏం చేశారు అని అంటే ఆలుగో తీసుకొచ్చి కాంట్రవర్సీ చేయబాకండి, ఇది నేను చేసుకుంటున్నాను లేకపోతే ఇంకో రకంగా చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, మీరు బాగా ఈ మధ్య మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం లైవ్లో చూసారా, నేను ఈ విధంగా చేశాను, ఇట్లా సంపాదించాను, వితిన్ 1 minute సంపాదించేశాను అని చెప్పేసి చెప్తా ఉన్నా. ప్రేక్షకులు మీరు ఒకటి గమనించాలి. ఫస్ట్ థింక్, బిట్ కాయిన్ యొక్క సైజు $1,20,000 ఉంది. $1,20,000 ఉంటే ఇంతకుముందు గతంలో దాని యొక్క స్టాప్ లాస్ 300 పాయింట్స్ ఉంటే ఇప్పుడు దాని యొక్క స్టాప్ లాస్ 500 పాయింట్స్ దాకా రైజ్ అయి ఉంది. ఇందుకు హైయెస్ట్ వాలటాలిటీ బేస్డ్ కారణంగా. ఇప్పుడు మనవాడు ఏం చేశాడంటే ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాడు. ఆ ఎంట్రీ తీసుకుంటే ఆ ఎంట్రీ తీసుకున్న కానించి మనోడికి వణుకు పడుతుంది. అది లైవ్ కాదు, రికార్డెడ్. ఎంత తీసుకున్నాడు? 1 బిట్ కాయిన్ తీసుకున్నాడు. అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డాలర్కి సమానం అన్నమాట. 0.01 లాట్ కాదు, 1 లాట్ అంటే 100 లాట్స్ తీసుకున్నాడు. 100 లాట్లు తీసుకుంటే అప్పుడు ఒక పాయింట్ కదిలితే ఒక డాలర్ వస్తుంది. బిట్ కాయిన్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మొన్న ఎన్ని పాయింట్లు పడింది? సప్మని 14,000 పాయింట్లు పడింది. అదే స్టాప్ లాస్ పెట్టకుండా మీరు చూడండి, ఆ ట్రేడ్ని చూడండి, ఎంత గ్యాంబ్లింగ్ ట్రేడింగో. ఏం లేదు, మిమ్మల్ని అదే సమయంలో బహుశా వాళ్ళు మరొక అకౌంట్ని పెట్టేసి ఆ అకౌంట్లో వీళ్ళు బై చేసినప్పుడు వీళ్ళు ఏమైనా షార్ట్ చేశారో ఆ అకౌంట్లో బై చేసి ఉంటారు, ఇద్దరు ఒకేసారి టక్ మని కొట్టేసి ఉంటారు అనమాట. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బిట్ కాయిన్ని తీసుకొని ఒక ఎంట్రీ తీసుకొని $45-50 వచ్చిన తర్వాత మీరు బుక్ చేయండి. అసలు బిట్ కాయిన్ తీసుకున్నప్పుడు అటు ఇటు ఫ్లక్సేషనే 200-300 పాయింట్లు కలిద్ది. నువ్వు మినిమం 500 పాయింట్స్ పెట్టాలంటే $500 స్టాప్ లాస్, నియర్లీ $50,000 స్టాప్ లాస్ ఎక్కడ ఉంది? టార్గెట్ అదేదో తీసేస్తాను అన్నప్పుడు ఆ కొట్టినప్పుడు అది గబక్కను కొంచెం మూవ్ అవటం వల్ల $100+ వచ్చినాయి. అసలు మీరు ట్రేడర్స్గా మీరు ఒకసారి ఆలోచించండి. బిట్ కాయిన్లో 150 పాయింట్లు అనేటువంటిది టార్గెట్ను బేస్ చేసుకొని ట్రేడ్ అనేటువంటిది ఉంటుందా? అసలు ఒక ప్రొఫెషనల్ ట్రేడరు అసలు ఎక్కడ స్టాప్ లాస్ ఉంది, ఎక్కడ టార్గెట్ ఉంది అనేటువంటిది పెట్టి చేయాలి కదా. మనలాగా అమాయకంగా అద్భుతంగా సర్టిఫికేట్లు కూడా తీసుకొని వచ్చి మేము అని చెప్పి బ్యాచ్ల్ని పెట్టేసేసి ఒక్కోడి దగ్గర $30,000 వసూలు చేసేసి అందరినీ సంకనాకిచ్చి పారేశారు కదా. ఇంకా ఈ గ్యాంబ్లింగ్ ఏంది? ఇంకా మీకోసం కాదు, నా కోసం నేను ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేసే జర్నీలో ఉన్నాను ఇంత టైం పీరియడ్లో అనేటువంటి టార్గెట్స్ పెట్టి ఇచ్చారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి టార్గెట్స్ ఇవన్నీ కూడా పాపం అమాయకుల్ని అట్రాక్ట్ చేయడానికి. నేను మీకు అంటాడు, మీకు ఇవ్వను అన్నటువంటి వాడు యూట్యూబ్లో వీడియో రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేయడం ఎందుకు? నీ బొంద. 1 నిమిషంలో 150 కోట్ల రూపాయలు వస్తే, $150 వస్తే దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకొని చూసారా నాకు 1 minute 150, అసలు 1 minute $150 తీయటం అనేటువంటిది ట్రేడింగ్ కిందకు వస్తుందా? అందులో 1 బిట్ కాయిన్ అంటే 100 లాట్లు వేసి చేయటం అంటే నిఫ్టీలో 7,500 క్వాంటిటీ అంటే 100 లాట్లు అంటే 7,500 క్వాంటిటీ వస్తుంది. ఒక్క పాయింట్ కదిలిందంటే $7,500 చేంజ్ వస్తుంది. ఇది ఎక్కడ ట్రేడింగ్, ఇది ఎక్కడిదో అర్థం కాదు. సో వీళ్ళు పక్కా బిజినెస్ పీపుల్ అని మీ అందరికీ అర్థమైపోయింది.
వీళ్ళు చేసేది పక్కా బిజినెస్ వ్యాపారం. ఇటువంటి వాళ్ళని అసలు యూట్యూబ్ నుంచి తరిమి వేయాలన్నమాట. ఎందుకంటే గతంలోనే నేను చెప్పాను, కొంతమంది పాపం చాలా బాధపడుతూ నాతో మాట్లాడారు. కానీ ఆ వీడియోస్ పెట్టడం నాకు ఇంట్రెస్ట్ లేక, ఇష్టం లేక, అంటే వాళ్ళు కూడా వద్దులే సార్, ఎందుకు వాడి పాప నాడు పోతాడు అన్నట్టు చెప్పారు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవడో పడకుండా మీరు చూడండి కొంచెం అని రిక్వెస్ట్ చేసి చేయబట్టి మనం వీడియోస్ కూడా చేయడం అనేటువంటి జరిగింది. సో వీళ్ళు ఎప్పటికప్పుడు అయిపోయింది. ఆ బ్యాచ్లు నైట్ అంటే ఈవినింగ్ సెషన్లు హాస్టల్ బిజినెస్లు కూడా చేశారు. అంటే బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఫీజులు వసూలు చేశారు. లైవ్ ట్రేడ్ అయితే 6,000 రూపాయలు ఎక్సెస్ ఆఫ్ మనీ, కాల్స్ ఇవ్వటం, ఆల్గోలు తయారు చేయటం. అసలు ఈ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించేటువంటి వాడు ఇన్ని రకాలైన వ్యాపారాలు చేస్తాడా? నాకు అర్థం కాదు. ట్రేడింగ్ చేసి సంపాదించేటువంటి వాడు ఇదిగో మేము ఆల్గో తీసుకొని రావడానికి బొడవ 6 నెలల నుంచి మహా తిప్పలు పడుతున్నాం. దాన్ని టెస్ట్ చేసి ఈ టెస్ట్ చేసి డ్రాడౌన్ ఎంత వస్తుంది, అసలు స్ప్రెడ్ ఎట్లా పడుతుంది ఏంటి అని రకరకాలుగా చేసి జుట్టు పీక్కొని పర్ఫెక్ట్ అయిన రిజల్ట్ ఇవ్వాలి అని ఇంత మేము వెయిట్ చేస్తాం రకరకాలుగా కష్టపడుతుంటే, తొప్పక్కమని చాట్ జీపీటీ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టేసేసి ఒక ఆల్గోని పట్టుకొచ్చేసేసి ఆల్గో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని చెప్పేసి ఏంటిది అసలుకి? నిజంగా వీళ్ళు కనుక ట్రేడర్స్ అయితే వాళ్ళు గతంలోనే ఈ మహానుభావుడికి రోజుకు 10 లక్షలు, 15 లక్షలు, 9 లక్షలు, 8 లక్షలు అట్లా లక్షలు సంపాదించాడు కదా. సరే రోజుకు 5 లక్షలు అనుకోండి, నెలకు ₹1 కోటి వస్తాయి కదా. ఇంకెందుకు ఈ కక్కుర్తంతా ఉండకూడదు కదా. కాబట్టి వీళ్ళు ట్రేడర్ కాదు, అవన్నీ దొంగ మాటలు. కాబట్టి ఆల్గో కాల్స్ ఇవ్వటం, ఇన్వెస్ట్మెంట్ టిప్స్కి 10,000 రూపాయలు ఫీజు, కాల్స్ ఇస్తే సంవత్సరానికి 72,000 రూపాయలు, కోర్స్ అయితే 30,000, ఆల్గో అయితే నెలకు 6,000. మళ్ళా బిట్ కాయిన్, గోల్డ్ ఇటువంటి వాటిలో స్ట్రాటజీ చెప్పాలంటే దానికి ఒక ఫీజు. ఇన్ని రకాలుగా ఒక మనిషి కనుక పీకు తింటాడు చూసారా. ఇప్పుడు మోసం చేయాలి అనుకునేటువంటి హాస్పిటల్స్లో ఉన్నప్పుడు ఓ పేషెంట్ని కనుక చేస్తే ఎన్ని రకాలుగా బిల్లులు, ఎక్స్రేలు అంటారు, బ్లడ్ టెస్ట్ అంటారు, షుగర్ టెస్ట్ అంటారు, మెడిసిన్ టెస్ట్లు, అన్ని రకాలుగా ఎట్లయితే పీకు తింటున్నారో అన్ని రకాలైన పెట్టి ఎట్లాంటి వాడు ఉన్నాడు ఫైనాన్స్ వీర్రాజు, ఆడు అంతే, వీళ్ళు ఇంతే. ఇట్లా వ్యాపారం చేసేసి అమాయకుల్ని ట్రాప్ చేసి వాళ్ళని నానా రకాలుగా వాళ్ళని నాశనం చేసేస్తున్నారు. వీళ్ళు మాత్రం లగ్జరియస్గా అద్భుతమైనటువంటి జీవితాలని గడుపుతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి వాళ్ళని మరీ ముఖ్యంగా ఒక్కోడిని పోతున్నారు. ఈ సుత్తి స్టాక్స్ను కూడా సుత్తులకి అందకుండా మీరు జాగ్రత్త పడాలని నా యొక్క మనవి. ఇటువంటి వాళ్ళని కూడా తరిమి వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుని, వాళ్ళ ట్రేడింగ్ ఏదో వాళ్ళు చేసుకునేటట్టుగా మీరు ఉండండి. ఎవరో కూడా ఇటువంటి మోసగాళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా మీరు జాగ్రత్త ఉండాలనేది ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.